హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ రిజల్ట్ విడుదల చేసింది. ఒక్కొక్క పోస్ట్కి ఇద్దరిని చొప్పున విడుదల చేసింది. అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అని చెప్పేసి డేట్స్ కూడా ఇవ్వబోతా ఉంది. త్వరలోనే వాళ్ళకి కాల్ లెటర్స్ కూడా పంపించబోతుంది. దానికి సంబంధించి ఇంపార్టెంట్ విషయాలు ఇందులో కొన్ని ఉన్నాయి. అయితే రిజల్ట్ ఇచ్చేశారు. అంతకుముందు మీరు ఏ ఎడ్యుకేషన్ చేసి అయితే వెళ్ళారో మీకు తెలుసు. దానికి సంబంధించి కూడా ఒక పాయింట్ ఇందులో ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి నేను ఇవి వివరించాలనుకుంటున్నాను, ఒకసారి వినండి. అంతేకాకుండా ముఖ్యంగా రిజల్ట్ ఒకసారి చూడండి. రిజల్ట్ అభ్యర్థుల యొక్క నెంబర్స్ ఇవ్వటం జరిగింది. ఇది ఏపీపీ వెబ్సైట్లో కూడా ఉంది. మీకు కింద లింక్ ఇస్తాను, దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక్కొక్క పోస్ట్కి ఇద్దరిని చొప్పున విడుదల చేసి లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది సెలక్షన్ చేసి. ఇక మొత్తం మీద 2168 మంది క్యాండిడేట్స్ని దీనికోసం అని చెప్పి సెలెక్ట్ చేసింది. ఇక్కడ చూడవచ్చు మీరు, ఇగోండి 2168 క్యాండిడేట్స్ని ఇక్కడ ఉంది. చూడండి, 2168 మంది క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసింది. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇదంతా కూడా ఇక్కడ చూడండి, లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ప్రొవిజనల్లీ షార్ట్ లిస్టెడ్ అండర్ స్పోర్ట్స్ కోటా కింద కూడా ప్రొవిజనల్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థుల లిస్ట్ ఇది. ఇక్కడి నుంచి వీళ్ళు కూడా 370 మంది దాకా ఉన్నారు ఇందులో. అయితే ఇప్పుడు ముఖ్యమైన విషయాలు మనం చూద్దాం. ఇక్కడ ఇగోండి, లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ప్రొవిజనల్లీ అడ్మిటెడ్ ఫర్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పేసి ఇచ్చారు. ఫస్ట్ పాయింట్ చూస్తే, ఇట్ ఈస్ హియర్ బై నోటిఫైడ్ దట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద మెయిన్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్ హెల్డ్ ఆన్ 23 ఫిబ్రవరిని ఎగ్జామ్ జరిగింది. దీనికి 13 జిల్లాల్లో కూడా ముఖ్యమైనటువంటి సెంటర్స్లో ఈ ఎగ్జామ్ జరిగింది. ఈ గ్రూప్ 2 సర్వీస్కి సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్గా ఉంది ఇది. అయితే ఇక్కడ చూడండి, ద క్యాండిడేట్స్ విత్ ద ఫాలోయింగ్ రిజిస్టర్డ్ నంబర్స్ హ్యావ్ బీన్ ప్రొవిజనల్లీ అడ్మిటెడ్ ఫర్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్ మెరిట్ బేసిస్ ఇన్ రేషియో ఆఫ్ 1:2. ఇవ్వండి, 1:2 రేషియోలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అని చెప్పేసి మెరిట్ బేసిక్ మీద సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వీళ్ళందరినీ 1:2 నిష్పత్తిలో, అంటే ఒక్కో పోస్టుకి ఇద్దరిని చొప్పున ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సెలెక్ట్ చేయడం జరిగింది. ఇన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ద నోటిఫికేషన్ విచ్ విల్ బీ హెల్డ్ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ ఏపీపీఎస్సీ అడ్రస్ మీకు తెలియాలి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చారు. ఏపీపీఎస్సీ న్యూ హెచ్ఓడిస్ బిల్డింగు, 2nd ఫ్లోరు, ఎంజీ రోడ్డు, ఆపోజిట్ ఇందిరాగాంధీ స్టేడియము, మున్సిపల్ స్టేడియం. ఇది ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియము, విజయవాడ, ఆంధ్రప్రదేశ్ 520010. ఇక్కడ చూడండి, ద షెడ్యూల్డ్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ విల్ బీ హోస్టెడ్ ఆన్ ద కమిషన్స్ వెబ్సైట్ అండ్ ఇండివిజువల్ కాల్ లెటర్స్ విల్ బీ సెంట్ టు క్యాండిడేట్స్ సెపరేట్లీ. త్వరలోనే ఈ లిస్టులో ఉన్న అభ్యర్థులందరికీ కూడా, సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సర్టిఫికేట్ వెరిఫికేషన్ వాళ్ళ కోసం స్పెషల్గా మరి ఇండివిజువల్గా కూడా వాళ్ళకి ఒక్కొక్కరికి కాల్ లెటర్ కూడా పంపించడం జరుగుద్ది. ఇకపోతే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించి సెకండ్ పాయింట్ చాలా ఇంపార్టెంట్. మనకి సెకండ్ పాయింట్ నుంచి ఇంపార్టెంట్, ఎందుకంటే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వెళ్ళే వాళ్ళు ఏ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి అనేది ఉంది. The candidates provisionally admitted for verification of the certificates are required to produce the original certificates at the time of verification of documents on the same day. ఏ రోజైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రమ్మన్నారో ఆ రోజు మీరు కంపల్సరీగా అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ మీరు సబ్మిట్ చేయాలి. ఏ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలంటే ఏజ్ రిలేటెడ్ సర్టిఫికేట్స్, అంటే ప్రూఫ్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్. అందరూ ఏజ్ రిలాక్సేషన్ కోరుకుంటారు కాబట్టి ఏజ్ రిలాక్సేషన్ కోరుకున్న వాళ్ళు కంపల్సరీగా ఈ ఏజ్ రిలాక్సేషన్ సర్టిఫికేట్ చూపించాలి. తర్వాత క్వాలిఫికేషన్, అరే మీరు డిగ్రీ మీద అప్లై చేశారా లేకపోతే పీజీ మీద అప్లై చేశారా, ఏదైనా కావచ్చు, ఏదైతే మెన్షన్ చేశారో అప్లికేషన్లో క్వాలిఫికేషను, ఆ సర్టిఫికేట్స్ అంటే 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ మీరు ఏదైతే అది తీసుకెళ్లాల్సి ఉంటుంది. 10th, ఇంటర్ కామన్గా ఉంటాయి. ఇంటర్ లేని వాళ్ళు పాలిటెక్నిక్ చేసి ఉంటారు, పాలిటెక్నిక్ కామన్. డిగ్రీ లేని వాళ్ళు బీటెక్ డిగ్రీ చేసి ఉంటారు, అది కామన్. అలా మీరు ఏ క్వాలిఫికేషన్ మెన్షన్ చేస్తారో అది మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ అన్ని ఒరిజినల్ పట్టుకెళ్ళాలి. నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్స్ కంపల్సరీ. తర్వాత ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్, అంటే క్యాస్ట్ సర్టిఫికేట్, అంటే క్యాస్ట్ రిజర్వేషన్ వాళ్ళు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళు కంపల్సరీగా క్యాస్ట్ సర్టిఫికేట్ పట్టుకెళ్ళాలి. తర్వాత నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ బీసీస్ ఫ్రమ్ రెవెన్యూ అథారిటీ గురించి బీసీ అభ్యర్థులు కంపల్సరీగా నాన్ క్రీమీ లేయర్ పరిధిలో ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఆ సర్టిఫికేట్ పట్టుకెళ్ళాలి. నెక్స్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఈ సర్టిఫికేట్ తీసుకోవాలి, బీసీ సర్టిఫికేట్. అలాగే బీసీ వెల్ఫేర్ ఉంది కదా, అక్కడి నుంచి తీసుకుంటారు. అయితే హూ క్లెయిమ్స్ రిజర్వేషన్ అండర్ బీసీ కమ్యూనిటీ. నెక్స్ట్ ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్, వెరీ ఇంపార్టెంట్. ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్. ఇన్కమ్ సర్టిఫికేట్ ఎందుకు అంటారా, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉన్నారు కదా, ఎకనామికలీ వీకర్ సెక్షన్స్, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్, వాళ్ళకి ఆ రిజర్వేషన్ ఉంది కాబట్టి దాన్ని మరి తీసుకోవాలనుకున్నప్పుడు కంపల్సరీగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, అంటే ఇన్కమ్ సర్టిఫికేట్, అసెట్ సర్టిఫికేట్, ఆస్తులు ఆదాయ వివరాల సర్టిఫికేట్ కంపల్సరీగా పట్టుకెళ్ళాలి. నెక్స్ట్ ఇంకొకటి చూడండి, లోకల్ స్టేటస్
సర్టిఫికేట్ హూ మైగ్రేటెడ్ ఫ్రమ్ తెలంగాణ, అన్ని సర్టిఫికేట్లు రాసుకోండి. మైగ్రేటెడ్ తెలంగాణ టు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి ఎవరైతే వచ్చి ఉన్నారో వాళ్ళు మైగ్రేషన్ సర్టిఫికేట్ కంపల్సరీ, లోకల్ సర్టిఫికేట్ అంటాం, అది కంపల్సరీ తీసుకోవాలి. నెక్స్ట్ స్పోర్ట్స్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్, ఎవరైనా స్పోర్ట్స్ కేటగిరీలో రిజర్వేషన్ కావాలనుకుంటే ఆ స్పోర్ట్స్ అండ్ ఏదైతే పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఉంటుందో అది కంపల్సరీ. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ పీడీబీ సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు అలాగే పీడీబీ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ డిజేబుల్డ్ క్యాండిడేట్స్, ఫిజికల్లీ డిజేబుల్డ్ ఉంటారు కదా వాళ్ళు ఆ సర్టిఫికేట్ కంపల్సరీ తీసుకెళ్ళాలి. ఈ సర్టిఫికేట్స్ అని పట్టుకెళ్ళాలి ఫ్రెండ్స్. వీటిలో ఏ ఒక్క సర్టిఫికేట్ అయినా పట్టుకెళ్ళకపోతే కంపల్సరీ ఇక్కడ చూడండి, ఇన్ ద రెఫరెన్స్ టు ద పర్టికులర్స్ ఫర్నిష్డ్ బై హిమ్ ఆర్ హర్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్లో మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేశారో సర్టిఫికేట్కి సంబంధించి, క్యాస్ట్కి సంబంధించి, ఇన్కమ్కి సంబంధించి అవన్నీ కూడా తీసుకుని కంపల్సరీగా వెళ్ళాలి. ఫెయిలింగ్ విచ్ దే విల్ బీ ట్రీటెడ్ యాజ్ ఇనెలిజిబుల్, ఒకవేళ తీసుకువెళ్ళకపోతే వాళ్ళు నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్గా అంటే ఇన్ఎలిజిబుల్ క్యాండిడేట్స్గా పరిగణించబడతారు. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూడండి. నెక్స్ట్ పాయింట్ మీరు గమనించండి, ద క్యాండిడేట్ ఆఫ్ సచ్ క్యాండిడేట్స్, సో ద క్యాండిడేచర్ ఆఫ్ సచ్ క్యాండిడేట్స్ షల్ బీ క్యాన్సిల్డ్ అట్ ఎనీ స్టేజ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ సెలక్షన్. The commission has the right to disqualify any candidate if he or she is not found eligible for any reason. ఏదైనా రీజన్ చేత వీళ్ళు సర్టిఫికేట్లు పట్టుకెళ్ళకపోతే వాళ్ళ యొక్క క్యాండిడేచర్ని, వాళ్ళ యొక్క అభ్యర్థిత్వాన్ని, వాళ్ళ యొక్క సెలక్షన్ని ఏపీపీఎస్సీ ఏ సమయంలోనైనా క్యాన్సిల్ చేయొచ్చు. నెక్స్ట్ క్యాండిడేట్స్ ఆర్ డైరెక్టెడ్ టు డౌన్లోడ్ కాల్ లెటర్ ఫ్రమ్ ద కమిషన్ వెబ్సైట్. కమిషన్ వెబ్సైట్ నుంచి మీరు కాల్ లెటర్ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, అది ఒకవేళ ఆల్రెడీ ఇచ్చి ఉంటారు, లేక ఇవ్వకపోతే ఈ రోజు రేపు ఇస్తారు, డౌన్లోడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 4వ పాయింట్ చూడండి ఫ్రెండ్స్, 4వ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ద రిజల్ట్ నోటిఫికేషన్ ఈజ్ సబ్జెక్ట్ టు అవుట్కమ్ ఆఫ్ వేరియస్ కేసెస్ పెండింగ్ బిఫోర్ ద హానరబుల్ కోర్ట్స్ అగెయిన్స్ట్ దిస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి ఈ ఇచ్చిన రిజల్ట్ ఏదైతే ఉందో అది సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుకి లోబడి ఉంటుంది. తీర్పు ఎలా చెప్తే అలా నడుచుకుంటుంది. రిజల్ట్ ఓకే అంటే ఓకే, లేదంటే లేదు, ఇక అంతే. క్యాన్సిల్ అంటే క్యాన్సిల్, అలా ఉంటుంది అనమాట. అంటే సుప్రీంకోర్టు ఆ యొక్క తీర్పుని అనుసరించి మాత్రమే ఈ యొక్క రిక్రూట్మెంట్ కానీ రిజల్ట్ ప్రాసెస్ కానీ ఉంటుంది. ఇది క్లారిటీగా చెప్పారు. ఓకే ఫ్రెండ్స్, ఇది మొత్తం మీద దీనికి సంబంధించి ఇంకొక వీడియోలో కొన్ని విషయాలు చెప్పాల్సి ఉందో చెప్తాను. ఓకే, ఈ వీడియో షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.